ధర్మవరం మండలంలో గల గ్రామాలను మున్సిపల్ విలీన ప్రక్రియ వెంటనే ధర్మవరం మండలంలో గల గ్రామాలను మున్సిపల్ పరిధిలో గల విలీన ప్రక్రియను వెంటనే ధర్మవరం మండలంలో గల గ్రామాలను మున్సిపాలిటీ విలీన ప్రక్రియను వెంటనే ధర్మవరం మండలంలో గల గ్రామాలను మున్సిపాలిటీ పరిధిలో విలీన ప్రక్రియను వెంటనే ధర్మవరం మండలంలో గల పోతుల్లాపల్లి పంచాయతీల గల తుంపర్తి కాలనీ మరియు అదేవిధంగా రేగాటపల్లి కాలనీ గల కాలనీలను పోతుకుంట పంచాయతీల గల 2 కాలనీలను పత్రికలను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకొని మున్సిపల్ పరిధిలోకి కలపాలని కొన్ని ప్రతిపాదనలు కొన్ని స్వార్థపూరిత రాజకీయాలతో చేయడం జరిగింది. దానిని మన ఈ గ్రామస్తులతో కలిసి ఇక్కడ మేము మున్సిపల్ కమిషనర్ గారికి విలీన ప్రక్రియను ఆపాలని చెప్పేసి మేము ఇక్కడికి దరఖాస్తు రూపంలో చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. అక్కడ ఏ ఒక్కరు కూడా ఈ విలీన ప్రక్రియకు సుముఖంగా లేరు. ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో నివసిస్తున్న నిరుపేదలైతేనేమి, కూలీలైతేనేమి, ఇక్కడ ఉపాధి కూలీలు కానీ మిగతా వారు కానీ పన్నుల రూపంలో వచ్చే భారాన్ని మేము మోయలేము. అందువల్ల టౌన్లో ఉన్న జనాభాకి మౌలిక వసతులు కల్పించలేని పరిస్థితుల్లో పురపాలక సంఘం ఉంది. అటువంటి పరిస్థితుల్లో మా గ్రామాలను ధర్మవరం పరిధిలోకి కలపవద్దని చెప్పేసి సంబంధిత గ్రామ ప్రజలతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. దీనిని కమిషనర్ గారి దృష్టికి తీసుకొని ఈ ప్రక్రియను వెంటనే ఆపాలని చెప్పేసి మంత్రిగా సత్యకుమార్ దృష్టి కూడా తీసుకెళ్లాము. మా ఇన్ఛార్జు మా పరిటాల శ్రీరంగ దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. వీరు కూడా దీనిని పూర్తి వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల గ్రామస్తులతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రక్రియను వెంటనే నిలుపుదల చేసి యథావిధిగా ఏ పంచాయతీలో ఉన్న ఒక కాలనీ ఆ పంచాయతీలో ఉండి అభివృద్ధికి దోహదపడతాయనే ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది. ఈ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని చెప్పేసి మేము కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మున్సిపాలిటీకి దగ్గరలో ఉన్నటువంటి పంచాయతీని విలీనం చేయాలనే ఉద్దేశంతో గతంలో ఒక జీవోని ఇవ్వడం జరిగింది. ఆ జీవో ఎటువంటి పరిస్థితుల్లో అమలు కాకుండా దగ్గర ఉన్న ఏవైతే పంచాయతీలు కలపాలని చెప్పేసి అంటున్నారో ఆ పంచాయతీలో ఉన్నటువంటి గ్రామస్తులు నాయకులు అందరూ కలిపి ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లోనూ మున్సిపాలిటీలోకి ఆ పంచాయతీని కలపకూడదని చెప్పేసి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మా నాయకులు, టీడీపీ నాయకులు అందరి సమక్షంలో. ఎందుకంటే గతంలోనే కొన్ని పంచాయతీలని విలీనం చేయడం జరిగింది. ఆ పంచాయతీలు దాదాపు 5-6 ఏళ్ళు అయినా కూడా ఇప్పటికి కూడా కనీసం మౌలిక సదుపాయాలు కూడా నోచుకోని పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి 4-5 పంచాయతీని కలిపి అక్కడ ఆదాయాన్ని లేకోకుండా చాలా ఇబ్బందికర పరిస్థితులు, అంటే కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేకోకుండా ఇబ్బందికర పరిస్థితులు రాకోకుండా ఎటువంటి పరిస్థితులు విలీనం చేయకూడదు అని చెప్పేసి మేమందరం ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు పంచాయతీలు ఉంటే 15th ఫైనాన్స్ కింద ఎన్నో ఫండ్స్ వస్తాయి, కేంద్ర గవర్నమెంట్ నుంచి ఎన్నో ఫండ్స్ వస్తాయి. తర్వాత ఎన్ఆర్జీఎస్ పథకాలు ప్రతి ఒక్కటి కూడా పంచాయతీల్లో అమలు అవుతాయి. అదే మున్సిపాలిటీలో ఉంటే ఈ పథకాలన్నీ ఏవి వర్తించవు. కాబట్టి డెవలప్మెంట్ అనేది నిలిచిపోతుంది. కాబట్టి మున్సిపాలిటీలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ పంచాయతీలన్నింటినీ విలీనం చేయకూడదని చెప్పేసి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ఫోటో చేస్తాను అట్లా ప్రధాని చెప్పినట్టు ఖచ్చితంగా ఇచ్చేది.